వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న ఇవాళ పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. సో ఈ పర్యటన సందర్భంగా అక్కడ ఎలాంటి సీన్ రిపీట్ అయింది అనేది అందరం కూడా చూసాం. ఆల్రెడీ పొత్తుంది. ఈ పొత్తులో జనసేన, టీడీపీ, ప్రముఖంగా బీజేపీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ పార్టీకి సంబంధించి అంటే పొత్తులో భాగమైనటువంటి జనసేన నుంచి తొలిసారిగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాగబాబు పిఠాపురంలో పర్యటించారు. సో పర్యటించేటువంటి సందర్భంలో పొత్తు ధర్మాన్ని పాటించి అక్కడ ఉన్నటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానం పలకడం, వచ్చినటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది ఆనవాయితీ. కానీ పిఠాపురంలో ఏం జరిగిందనేది అందరం చూసాం. నాగబాబు వచ్చాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులం అని చెప్పుకునేటటువంటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అనేటటువంటి కొంతమంది పార్టీ జెండాలు తీసుకొని నాగబాబుకి వ్యతిరేకంగా, వర్మకి అనుకూలంగా నినాదాలు చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే నాగబాబుకి ఎదురెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు వర్మ ఏం సాధించాలనుకుంటున్నాడు పిఠాపురంలో? ఆయన 2014లో ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచి ఉండొచ్చు. సో గెలిచినంత మాత్రాన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆయన ఇవ్వాల్సిందే. ఆయన సోదరుడు అనేది పక్కన పెడితే ఒక ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గానికి వచ్చినటువంటి కొనిదెల నాగబాబుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. అలా కాకుండా ఇది నా సొంత జాగీరు, పిఠాపురం నా సొంతం అనేటటువంటి ఊహల్లో ఆయన కానీ ఉంటే నిజంగా రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు పడక తప్పదు అనేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా చెప్తూ ఉన్నారు. సరే, వర్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇటీవల మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి జగ్గయ్యపేట చెరువుకు సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో జరిగిపోతుంది, మురుక్కు సంబంధించినటువంటి చాలా వరకు వేస్టేజ్ అక్కడ ఉంది, సో దాన్ని వెంటనే తొలగించండి అని చెప్పేసి, తొలగిస్తాలి అని చెప్పేసి ఆయన ఏదో అక్కడ ఒక హడావుడి చేశాడు. సో అంతకుముందు 15 రోజుల ముందే ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయల నిధుల్ని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ సీఎం హోదాలో వాటిని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, ప్రతిపాదనలు కూడా పనులు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ఆల్రెడీ 15 రోజుల ముందే ఆ సమస్యకు పరిష్కారం చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి పిఠాపురం వర్మ ఒక రకంగా చెప్పాలి అంటే కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఆయన కారులో వెళ్తుంటే ఒక మహిళ వచ్చి ఈసారి మీరు పిఠాపురంలో పోటీ చేయాలని చెప్పేసి చెప్పడం. సో ఇదంతా చూస్తుంటే వర్మ ఆడుతున్నటువంటి డ్రామాలు ఏంటి, వర్మను ఎవరు ఆడిస్తున్నారు అనేటటువంటి అనుమానాలు కలగక మానవు. ఎందుకంటే పిఠాపురంకి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటును జనసేన కేటాయించారు. జనసేన అధినేత ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు. పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు దేశవ్యాప్తంగా చరిష్మా ఉన్నటువంటి నాయకుడు. అలాంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు సొంత నియోజకవర్గంలోనే అలజడులు సృష్టించి ఆయనకి వ్యతిరేకంగా, అలాగే ఆయన సోదరుడు అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి నాగబాబుకు వ్యతిరేకంగా, జనసేనకు వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేసి ఏమని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? అంటే ఆయనకున్నటువంటి పేరును చెడగొట్టాలనుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడని చెప్పేసి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్నారా? ఏంటి అసలు వర్మ టార్గెట్ ఏంటి? నిజంగా మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలంటే మీ పార్టీ అధినేతను అడగండి. మీ పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నాకు ఎందుకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ పదవి, మీరు ఆ రోజు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తేనే కదా నేను సీటు త్యాగం చేశాను అని చెప్పి మీరు అడుగుండొచ్చు. లేదు, నా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడు అనేటువంటి ఒక భ్రమలో మీరున్నారు. సో ఆ భ్రమలకు సంబంధించిన భ్రమలు కూడా తొలగిపోయినాయి. ఎందుకంటే 2014 తర్వాత వర్మ పోటీ చేసినటువంటి సందర్భంలో ఎన్ని ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా మొన్న అంటే 2021లో అనుకుంటా జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పిఠాపురం సెగ్మెంట్లో ఎన్ని ఓట్లు వచ్చాయి టీడీపీకి, జనసేనకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కూడా అందరం చూసాం. మరి వర్మకు అంత ఎఫెక్ట్ అక్కడ ఉండుంటే టీడీపీ అభ్యర్థికి ఓట్లు రావాలి, టీడీపీ అభ్యర్థి కంటే అక్కడ జనసేనకు సంబంధించిన అభ్యర్థికి ఓట్లు ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అయ్యా నేను సీట్ను త్యాగం చేశాను, నాకు ఏదో ఒక పదవి ఇవ్వండి అని చెప్పి మీరు అడగాలి. అధిష్టానాన్ని చాలా పెద్ద పెద్ద హేమాహేమీలు అయినటువంటి టీడీపీలో ఉన్న నాయకులే ఇంకా కూడా పదవులు ఇవ్వకపోతే అధినేత మాకు ఇస్తాడులే అనేటటువంటి ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నారు, పార్టీకి ఒబిడియంట్గా ఉన్నారు. కానీ మీరేం చేస్తున్నారు? సరే, మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అక్కడికి వెళ్ళి హడావుడి చేసి అల్లరి చేస్తుంటే మీకు సంబంధం లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి మీరు పిలిచి వాళ్ళని మందలించాలి కదా. ఎందుకు మీరు ఇలాంటివి చేస్తున్నారు? పార్టీకి పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదని చెప్పాలి కదా. మరి ఎందుకని మీరు 2 రోజులు సైలెంట్గా ఉన్నారు? 2 రోజులు ఇదే సీన్ ఎందుకు రిపీట్ చేశారు అక్కడ? అంటే ఒక ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ నియోజకవర్గానికి వచ్చి అక్కడ కొన్ని అభివృద్ధి పనులకి ఆయన శ్రీకారం చుట్టాడు. ఆయనేమి పవన్ కళ్యాణ్ గారి సోదరుడి కోటాలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి షాడో డిప్యూటీ సీఎంగానో ఆయన అక్కడికి రాలేదు.
ఆయన ఒక ఎమ్మెల్సీగా వచ్చాడు, అది ఒక అధికారిక ప్రకటన. మరి అధికారిక ప్రకటనకి తెలుగుదేశం శ్రేణులు అడ్డంగా పోతే టీడీపీ అధిష్టానం ఏం చేస్తుంది? టీడీపీ అధిష్టానం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? అంటే పిఠాపురం వర్మని ఎవరు ఇక్కడ నడిపిస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం చేతరాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం వర్మని ఒక పావుగా వాడుకుంటుందా? పదవి రాలేదు అనేటటువంటి బాధలో ఈయన వైసీపీకి లొంగిపోయాడా? లేకపోతే వైసీపీ ఎలాగో మేము పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేం కాబట్టి వర్మ లాంటి వ్యక్తిని అక్కడ దూర్చి అక్కడ కూటమిలో ఒక విచ్ఛిన్నానికి కుట్ర చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను వాడుకుంటున్నాయా? అసలు ఏం జరుగుతోంది పిఠాపురంలో? అంటే నేను పెద్ద రాజకీయ నాయకుడిని, నేను 2014లో ఒంటరిగా అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను, కరెక్టే, బాగానే ఉంది. మరి అంత పెద్ద నాయకుడివి, నిజంగా పిఠాపురం మీద నీకు అంత అభిమానం ఉంటే ఈరోజు జరుగుతున్నది అభివృద్ధి పనులు. నాగబాబు ఎక్కడా వచ్చి పొలిటికల్కి సంబంధించిన కార్యక్రమాలు చేయలేదు. మీరేదైతే కోరుకుంటున్నారో, మీరేదైతే పిఠాపురం బాగుండాలని అనుకుంటున్నారో, పిఠాపురం ప్రజలు అద్భుతంగా ఉండాలనుకుంటున్నారో, పిఠాపురం అభివృద్ధి చెందాలనుకుంటున్నారో, మరి ఆ పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే కదా నాగబాబు ఎమ్మెల్సీ స్థాయిలో అక్కడికి వచ్చింది. మరి మీరు వాటిని కాంక్షించాలి కదా, మరి వాటిని స్వాగతించాలి కదా మీరు. మరి అలా కాకుండా మీ పార్టీ శ్రేణులు ఉసిగొల్పి వాళ్ళు వచ్చి అక్కడ గందరగోళం క్రియేట్ చేసి అదంతా కూడా మీరు గమనించారో లేదో, అక్కడ నాగబాబు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈరోజు ఇప్పటి వరకు జగన్కి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. నాగబాబుకి షాకు, నాగబాబుకి అక్కడ ఒక పవన్ కళ్యాణ్కి కోసం ఆయన అక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఒక షాడో డిప్యూటీ సీఎం. సో రకరకాలైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి, భారీ ఎత్తున దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే ఎవరి కుట్ర ఇది? ఎవరి వ్యూహాన్ని ఎవరు అమలు చేస్తున్నారు ఇక్కడ? పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్కి ఆయన పోటీ చేసి గెలిచినటువంటి ఒక స్థానం. మరి ఆయనకి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంత పేరుందనేది అందరికీ కూడా తెలుసు. సౌత్ ఇండియాకి సంబంధించి ఆయన్ని ఒక స్టార్ క్యాంపైనర్గా, సౌత్ ఇండియాకి ఒక పొలిటికల్ స్టార్గా బీజేపీ గుర్తించింది. ఆయన ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా అక్కడున్న అభ్యర్థులు గెలుస్తున్నారు. మరి ఆయన్ని నేను గెలిపించాను అని వర్మ ఆయన అనుచరులు చెప్పుకోవడం ఎంత దారుణమైనటువంటి విషయం. ఆయనే పోయి ప్రచారం చేస్తేనే గెలుస్తున్నారు అభ్యర్థులు. మరి ఆయన పోటీ చేసినటువంటి స్థానంలో నా వల్ల గెలిచారని చెప్పుకోవడం అవివేకం కాదా? సరే, ఇప్పటికైనా సరే మీరు ఒకవేళ వైసీపీకి సంబంధించినటువంటి ప్లాన్ని మీరు అమలు చేస్తుంటే అవి కట్టి పట్టకపోతే ఇబ్బందులు పడక తప్పదు. టీడీపీ అధిష్టానం కూడా ఇలాంటి విషయాల్లో ఆయన ఎవరో ఒక చిన్న కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి వ్యతిరేకంగా కాదు అక్కడ చేస్తుంది. వర్మకు సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరి వ్యూహంతో జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ని అవమానించే విధంగా, అంతేకాకుండా డిప్యూటీ సీఎంని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి వర్మ నడుచుకున్నాడు కాబట్టి ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ డెస్క్ రాల్సింది. మరో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.